మేము బాధితుల పక్షాన నిలబడి ఈ దుశ్చర్యలను ఆపండి, ఈ కూల్చివేతలను ఆపండి అంటే బీఆర్ఎస్ పార్టీ స్టంట్ చేస్తుంది. మరి మీ కూల్చివేతలను ఏమనాలి, దాన్ని కూడా పేరు పెట్టాలి కదా. ఇది స్టంటే అనుకుందాం. బాధితుల పక్షాన నిలబడడం స్టంట్ అయితే నీ కూల్చివేతనం ఏమనాలా? రాక్షసత్వం అనాలనా, మూర్ఖత్వం అనాలనా, దోపిడితత్వం అనాలనా, గాథ కింద పందికొక్కురు అనాలనా? మిమ్మల్ని ఏమనాలా? ఆ చర్యను ఏమనాలా? దానికి కూడా పేరు పెట్టాలి కదా. మరి ఇది పేరు పెడుతున్నావు, ఓకే, నేను ఎక్సెప్ట్ చేస్తున్నా. మరి నిన్నేమనాలి చెప్పు? నువ్వెందుకు కూల్చివేతలకు పాల్పడుతున్నావు? నువ్వెందుకు లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు పెట్టి కట్టుకున్నటువంటి ఒక మధ్యతరగతి వాళ్ళ ఇండ్లు ఎట్లా కొలగొడుతున్నావు? 5,000 కోట్ల రూపాయలు పెట్టి గాంధీ విగ్రహం కట్టమని చెప్పని కలలు కనడా? సిగ్గుండాల రేవంత్ రెడ్డికి. యు ఆర్ టేకింగ్ మీ టు అన్ ఎమోషనల్ డిస్కషన్. 125 ఫీట్ల అంబేద్కర్ విగ్రహం లాక్ చేసి పడేసిండు, బందీ జైల్లో పడేసిండు అంబేద్కర్ను. హీస్ చైన్డ్ నౌ. ఈడనేమో దండలు వేస్తారట గాంధీ విగ్రహం పెట్టి. మరి అంబేద్కర్కి ఎందుకు అవమానము, గాంధీకి ఎందుకు గౌరవం? ఇద్దరిలో ఏమైనా అంతరం ఉందా? అంబేద్కర్ విగ్రహానికి ఎందుకు అవమానిస్తున్నాను? సెక్రటరియట్ వెనుక ఉన్నటువంటి ఒక అంబేద్కర్ విగ్రహాన్ని సందర్శకులు సందర్శించరాదు. ముఖ్యమైనటువంటి ఒక దినాలలో అంబేద్కర్కు నివాళులు అర్పించరాదు. యాత్రికులు ఎవరు కూడా అంబేద్కర్ విగ్రహం దగ్గరికి వెళ్ళి చూడరాదు. అంబేద్కర్ కేసీఆర్ కట్టిండు కాబట్టి తాళాలు వేసి బందీ చేస్తా. మరి ఇక్కడ మహాత్మా గాంధీ విగ్రహం ఎందుకు అగౌరవం ఇస్తా అంటున్నావు? గాంధీకి ఉన్న గౌరవం ఏంది, అంబేద్కర్ లేని గౌరవం ఏంది? హిపోక్రసీ కదా, నాన్సెన్స్ ఇది. అడిగేటోడు లేడు అని చెప్పని, నేను ఏదో గుత్తేదారును, 5 ఏళ్ళు నన్ను ఎవడేం చేస్తాడు అని చెప్పని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవాళ ఒక విచ్చలవిడి దుర్మార్గానికి పాల్పడుతూ ఉంది. మూసీ నదిలో ఆయన అదానీతో ఒప్పందం చేసుకున్నాడు, 1,50,000 కోట్ల రూపాయల ఒప్పందం. ఆ మూసీ నది మొత్తాన్ని కూడా, అది ఎంత హిపోక్రసీ అండి. అక్కడ హిల్ రిడ్జ్ అని అపార్ట్మెంట్ ఉంటుంది. వాళ్ళకి ఏం చెప్తున్నారు, మీ ఇండ్లు ఇక్కడ ఉండడం వల్ల మూసీ కలుషితం అవుతుంది అంటున్నాడు. వాళ్ళ ఇండ్లు తీసేస్తారట, హోటళ్ళు కడతారట అక్కడ. వాళ్ళ ఇండ్లు తీసేసి మాల్లు కడతారట అక్కడ. మరి ఆ మాల్లు, ఇండ్లు, హోటళ్ళు కలుషితం చేయవా మూసీ నదిని మళ్ళా? అంటే ఒక చిల్లర మల్లర ఆలోచనతోటి, ఒక విజన్ లేకుండా, విజ్డమ్ లేకుండా, కేవలం దోపిడీ, ఎక్స్టార్షన్ మనస్తత్వంతో ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. మూసీ నది పేరు మీద దోపిడే, ఫార్మాసిటీ పేరు మీద దోపిడే, ఫ్యూచర్ సిటీ పేరు మీద దోపిడే, మొత్తం ఒక దోపిడికి ప్రయోగశాలగా మార్చి అందులోకెళ్ళి ఒక ఎంగిల్ మెతుకులు మళ్ళీ నేను రాహుల్ గాంధీకి ఇస్తా అని చెప్పని గాంధీ ఎవడు కూడా భారతదేశంలో ఇంతవరకు కాంగ్రెస్ పార్టీలో ఏ ముఖ్యమంత్రి కానీ, ఏ నాయకుడు కానీ అంత ధైర్యం చేసి, అంత చిల్లరతనంతో గాంధీ ఫ్యామిలీకి 1000 కోట్లు ఇస్తానోడు ఎవడు లేడండి. మీరు మొత్తం హిస్టరీ ఆఫ్ ద ఇండియన్ డెమోక్రసీ మొత్తం తీయండి మీరు.